హాయ్, నమస్కారం అండి అందరికీ. వనపర్తి నుంచి ఏదైతే మన భరత్ ఆటో డ్రైవర్ గారు భరత్ అన్న మంచి కొట్టినేసి రాసుకున్నాడు బండి మీద. భారతదేశంలో పుట్టిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ భారతీయులే కదా. అయినప్పటికీ మరి వీళ్ళకేం నొప్పి అవుతుంది? భారతీయుడు కదా, కాకపోతే కదా వాడికి అట్లా రోషం రావాలి. పైగా మన అవతల పోలీస్ అంట, వీడు పోయి కంప్లీట్ చేయడము, పోలీసు మాట్లాడడం పోలీసు పాకిస్తాన్లో ఉన్న పోలీస్ స్టేషన్ భారతీయ లేదా, ఇండియాలో లేదా పోలీస్ స్టేషన్? పాకిస్తాన్ నుంచి పిఎస్ నుంచి కూడా చేసినామా? ఎందుకు చెప్పు, సమాధానం చెప్పు అందరికీ. ఇక్కడ రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు పబ్లిక్తోనా, ఇక్కడ మీరు ఆడుకుంటున్నారు. ఏమైపోవాలి ప్రజలు? ఏం జరుగుతుంది? ఇంతకీ స్వేచ్ఛ ఉండొద్దా? భారతీయులకు స్వేచ్ఛ ఉండొద్దా? అది ఇంకెక్కువ మరీ తెలంగాణలో మరీ ఘోరంగా జరుగుతుంది. అడ్డమైన వచ్చి బతికి మరీ ఓవరక్షణ చేస్తున్నారు అందరూ. నీకు ఏదో కొంచెం జాబ్ వచ్చింది, పిఎస్ గవర్నమెంట్ నుంచి జాబ్ వచ్చింది, పిఎస్లో నీ దునియా నువ్వు నడుపుకుంటున్నావు. ఆ రాజకీయ నాయకులు వాళ్ళు వాటర్ వేసుకొని, వాళ్ళ 5 సంవత్సరాలు ఓటు వేసుకొని కుర్చీ మీద కూర్చొని వాళ్ళు సార్ వేసుకొని వెళ్ళిపోతారు. యువతల సూతగాళ్ళు ఎవరు? మేమా? ఇలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు పెట్టుకోకుండా ఆయన రాసిన కొటేషన్ కరెక్టే, అది 100% కరెక్ట్. అది దాని మీద మీ యాక్షన్ ఏంది? పిఎస్ నుంచి అది క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఎదురుపడి మాట్లాడినంటే వాడు అవతల వాళ్ళకి అయి ఉండాలి. అక్కడ అయితే పాకిస్తాన్ అయి ఉండాలి, లేకపోతే అక్కడ ఏంది బ్రిడ్జ్ క్రిస్టియన్స్ వంది అక్కడే ఉండాలి. నీది భారతదేశం అయినప్పుడు నీకేం నొప్పి అవుతుంది? ఇక్కటోనికి పుట్టినావా, అక్కటోనికి పుట్టినావా? కరెక్ట్గా ఉన్నప్పుడు రోషం అవసరం లేదు. దాంట్లో తెలిసినప్పుడు తెలుసు కదా, ఏడ పుట్టినావు, ఏడ పెరిగినావు, మీ ఎమ్మడైనా ఎవరు తెలుసు కదా. తెలిసినాక ఇంకెందుకు చెప్పు. జై భారత్, జై తెలంగాణ, జై బీజేపీ. సంజయ్ కూడా జర మంచిగానే అడుచుకోలేదు. టీఆర్ఎస్ అడుచుకోలేదు, కాంగ్రెస్ పార్టీ అడుచుకోలేదు. వీళ్ళకి ఓటు వేయొద్దు.